అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి క్యాండిల్ వ్యాక్స్ ఎనర్జీస్తో రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి. ఈ వీడియోలో మీ రాసులు వస్తాయి, అలానే మీ పర్సన్ నుండి లవ్ మెసేజెస్ వస్తాయి, కాస్మిక్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి అసలు మీ పర్సన్ సోల్ అన్నది మీకు ఏ విధంగా కనెక్ట్ అయినాయో, అసలు వారు ఏం కమిట్మెంట్ మీకు ఇవ్వాలనుకుంటున్నారో, అసలు ఏం మాటలు చెప్పాలనుకుంటున్నారో ఈ ఎనర్జీస్ వస్తాయి. టారో ఎనర్జీస్ కార్డులో సిచ్యువేషన్ వాటి క్లారిఫికేషన్ మీ విషయంలో యాక్షన్, దీనికి సంబంధించి ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి, అలానే జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. ఇది ఒక డిఫరెంట్ టాపిక్, అలానే డిఫరెంట్ కంటెంట్. ఇప్పుడు క్యాండిల్ ఎనర్జీస్ అనేది లవ్ సంబంధించింది కాబట్టి ఈ రీడింగ్ వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈ క్యాండిల్ వ్యాక్స్ డ్రాప్స్ అనేది ఒక ఆర్ట్లా వస్తుంది. మీకు ఏ ఆర్ట్ అయితే కనిపిస్తుందో అందులో ఏంజల్స్ నెంబర్స్ కనిపించవచ్చు, యానిమల్స్ కనిపించవచ్చు, సింబల్స్ కనిపించవచ్చు. మీకు ఏం కనిపిస్తున్నాయి ఎనర్జీస్ మీరు కనెక్ట్ చేసుకోవాలి. మీరు సెల్ఫ్గా కూడా ఎనర్జీస్ అనేది చెక్ చేసుకోవచ్చండి. ఒక క్యాండిల్ తీసుకుని వాటర్ తీసుకుని కూడా మీరు ట్రై చేయొచ్చండి. అలానే లాస్ట్లో కూడా మ్యాస్టిక్స్ కూడా ట్రై చేద్దాం. అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది దీనికి సంబంధించి నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తాను. మరి ఈ రీడింగ్ మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేదంటే లేదు. మీరు నమ్మకంతో చూస్తారో సరదాగా చూస్తారో అది మీ ఇష్టం. నేను ఇక్కడ ఏంటంటే ఎనర్జీస్ బట్టే రీడింగ్ అయితే ఇస్తున్నాను, అది కూడా క్యాండిల్ వ్యాక్స్ ఎనర్జీస్ రీడింగ్. ఇక్కడ క్యాండిల్ అనేది చూస్తున్నారు కదా ఎంత కామ్గా ఉందో, బ్లూ ఎనర్జీస్ అనేది కనిపిస్తుంది కదా, ఎమోషన్ అనమాట. ఇది ఎమోషనల్. ఇక్కడ ఒక్కొక్కసారి ఫాగ్ రావటం సిచ్యువేషన్ మారుతూ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ప్రశ్నలతో ఎనర్జీస్ అయితే తీస్తున్నాం కదా, ఈ ప్రశ్నలకు తగ్గట్టు సమాధానాలు రావటం అన్నమాట. అక్కడ సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనెక్ట్ అయ్యి సమాధానాలు అయితే వస్తాయండి. ఈ టారో ఎనర్జీస్ అనేది మనకి సిచ్యువేషన్స్ చెప్తాయి. మీ విషయంలో అసలు ఈ పర్సన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, అసలు ఏమైంది, ఇవన్నీ రావడం అయితే జరుగుతుంది. రాసుల పరంగా కూడా ఎనర్జీస్ అయితే చూస్తానండి. ముందుగా యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న ప్రశ్నలకి వీరు ఏ రాశి వారి ఉన్నారో వీరి పరిస్థితులు ఏంటి వీరి సిచ్యువేషన్స్ బట్టి వీరికి మీరు ఏం సమాధానాలు ఇవ్వాలనుకుంటున్నారు వీరి పర్సన్ విషయంలో కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలనుకుంటున్నారండి. వీరి పర్సన్ ఎనర్జీస్ వీరికి కనెక్ట్ చేసి వారి పర్సన్ నుండి సరైన సమాధానాలు రావాల్సిందిగా ఆశిస్తున్నాము. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. ఈ ఎనర్జీస్ ఇలా ఉంది కదండి, చూడండి మీకేం కనిపిస్తుంది. ఆ ఫాగ్ కనిపిస్తుందా, ఆ ఫాగ్లో బ్లూ ఎనర్జీ కనిపిస్తుందా, ట్రావెల్ కనిపిస్తుంది కదా, ఆ ఫాగ్లో కూడా చూడండి రింగుల కింద కనిపిస్తుంది కదా ఫాగ్, ఎల్లో కనిపించింది. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇటు వచ్చేస్తుంది. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ కరెంట్ ఎనర్జీ అది కూడా వీరి గురించి బ్లూ ఎనర్జీసే ఉన్నాయండి. అదిగోండి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారంట. 8 వచ్చిందండి, ఇక్కడ రీనన్ కూడా కనిపిస్తుంది. చూసారా, ఆ సపరేట్గా 8 వెళ్ళిపోయింది, ఇది సపరేట్గా అయితే వచ్చింది. వృషభ రాశి కనిపిస్తున్నారండి, వృషభ రాశి కూడా కరెక్ట్ అయ్యారు. వీటిలో రాశుల పరంగా కూడా ఎనర్జీస్ అయితే చూస్తాను. సింగిల్ డ్రాప్స్ పడుతున్నాయంటే చూడండి మీ పర్సన్ లవ్ సింబల్ కూడా వచ్చిందండి. క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఎస్ అండి, ఈ రోజు మీ పర్సన్కి మీరు గుర్తు రావటం అయితే జరిగింది. వీరి పరిస్థితి ఏమీ బాగోలేదంట. కొన్ని ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారంటే వారి మనసులో ఉన్న బాధని మీతో షేర్ చేసుకుంటున్నారన్నమాట. ఇప్పుడు షేరింగ్ ఎనర్జీలు అయితే ఉన్నారండి. మీరు అడిగినప్పుడు చెప్పని మాట ఈరోజు బాధ వస్తేనే వారి మనసుతోటి మీతో చెప్పడం అయితే జరుగుతుంది. ఎస్, ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారండి. మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళే మళ్ళీ ఇక్కడ రన్ చేంజర్ అనేది కనిపిస్తుంది. మీరు వీరి చుట్టూ తిరిగారండి ఇప్పటి వరకు, కానీ ఈ పర్సన్ ఎనర్జీస్ ఏంటంటే ఎమోషనల్గా ఫస్ట్ మీకు కనెక్ట్ అయ్యారు. ఈ కనెక్ట్ అయిన దానికి వారి మనసులో మీకు ఇలా సిచ్యువేషన్స్ అని ప్రతి కష్టం ప్రతి సమస్య మీతో షేర్ చేసుకుంటున్నారు. ఈ పర్సన్ మానసికంగా అయితే చాలా బాధపడుతున్నారండి, ఎమోషనల్గా ఉన్నారు. ఇప్పుడు సరదాగా మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే మనసులో కష్టం తెలుసుకుని అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది గౌరవంతో ఉండాలి, ప్రేమతో ఉండాలి. కానీ అవసరానికి వాడుకునేవారు, అవసరానికి మాట్లాడే వాళ్ళకి మీ పర్సన్ కష్టాలు సమస్యలు పట్టింపు ఏమి లేదండి. ఇప్పుడు మీ పర్సన్కి తెలిసి వచ్చింది ఏంటంటే మీరంటే
మీ పర్సన్ పట్టించుకుంటారండి. మీరు చాలా ఖాళీ కదా, మీకు పనులేం ఉండవు కదా, మీ పర్సన్ తిట్టినా పడతారు. అండ్ వారి కష్టంలో ఉంటే మీరే ముందుంటారు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారని మీ ఎదురు చూస్తారు. మీరు చాలా ఖాళీగా ఉంటారు కదా, అందుకే మీ పర్సన్కి మీరంటే లోకువ గతంలో. ఇప్పుడు ఈ పర్సన్ ఎనర్జీస్ ఏంటి అని చెప్తున్నాయంటే, ప్రజెంట్ ఉన్నవారికి బిజీగా ఉన్నారు. అంటే మీ పర్సన్ అవసరం తీరిపోయిందండి. ఇప్పుడు మీ పర్సన్ కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, ఏదైనా హెల్ప్ అడిగేటప్పటికి ఎవరికారు పారిపోవడమో అండ్ తప్పించుకోవడమో, మాట్లాడకుండా ఉండడమో జరుగుతుంది. మీరైతే అలా కాదు కదా. ఇప్పుడు ఈ రీడింగ్ చూడగా మీ పర్సన్కి కాల్ చేసి మెసేజ్ చేసేసి మీ పర్సన్ గురించి తెలిసేసుకుంటారు. సో మీ ఎనర్జీస్ అన్నది ఇది. అందుకే మీ పర్సన్ ప్రతి సమస్య, ప్రతి కష్టం మీతో మానసికంగా షేర్ చేసుకుంటున్నారనమాట. వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది, వీళ్ళు సింగిల్గా ఉండాలనుకుంటున్నారండి. ఒకరితో చెప్పుకున్నా సరే అది కామెడీగా తీసుకుంటున్నారంట. వీళ్ళు ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారంట. ఇక్కడ బేబీ డ్రాప్స్ అన్నది పడింది చూడండి. అంటే ఇప్పుడు మీ పర్సన్ నవ్వుతూ ఉంటారు, కానీ అది బాధతో చెప్పే మాటలు అవతల వాళ్ళకి కామెడీగా అనిపిస్తుంది. కానీ మీ పర్సన్ చెప్పేది నిజాలైనా అవతల వాళ్ళకి కామెడీగా తీసుకుని సరదాగా నవ్వుతారండి. ఈ పర్సన్కి ఇంకా ఇలాంటి వాళ్ళకి చెప్పడం వేస్ట్ అని మానసిక కొంచెం హర్ట్ అవుతారనమాట. హర్ట్ అవ్వడం అంటే వీళ్ళు చెప్పే మాటల్లో బాధ ఉందని వీళ్ళు అర్థం చేసుకోలేదు. అదే మీరైతే ఇలా అంటారు కదా, ఏమైంది అని వాళ్ళ ప్రాణం తీసేస్తారు కదా. బేబీ డ్రాప్స్ కనిపిస్తున్నాయి, చిన్ని చిన్ని డ్రాప్స్. వాళ్ళు ఇప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, కానీ ఏడిస్తే అందరూ కనిపెట్టేస్తారన్న స్టేట్లో అయితే ఉన్నారండి. మీ పర్సన్ చాలా చాలా బాధపడుతున్నారు. ఎంత కోపిష్టైనా, ఎంత అహంకారమైనా, ఎంత పొగరైనా సరే ఒక్కొక్క సిచ్యువేషన్లో ఏడవక తప్పవలసిందే. ఏడిచే పరిస్థితి అయితే వచ్చింది. కానీ పైకి కనిపించే బాధ అయితే కనిపించనివ్వట్లేదండి. మానసికంగా ఇదవుతున్నారు. వీళ్ళు సపరేట్గా ఉండి, అంటే ఇంకా అంటీ ముట్టనట్టు ఎవరితోటి టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉన్నారు. కొంతమంది మాట్లాడడానికి ప్రయత్నించినా సరే మీ పర్సన్కి అర్థమైపోయింది, ఇలాంటి వాళ్ళని దూరం పెట్టడే బెటరు, వీళ్ళంటి వాళ్ళతో మాట్లాడకపోవడమే మంచిది. ఇలా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ నాకు 3 అన్నది కనిపిస్తుంది. చూసారా ఎమోషనల్గా అండి ఎలా ఉంటుందంటే, అది మోడల్ వచ్చేసి గారెల మోడల్ కింద కనిపిస్తుంది. మీకు కనిపించడానికి సరదాగా తీసుకుంటే ఇంకోటి లవ్ సింబల్ వచ్చింది చూసారా, లవ్ సింబల్ అనేది వచ్చింది. మీ పర్సన్ హార్ట్ఫుల్గా కనెక్షన్ అనేది కనిపిస్తుంది. ఎస్ అండి. ఇప్పుడు మీ పర్సన్ మానసికంగా చాలా చాలా సఫర్ అవుతున్నారు. ఇక్కడ జూమ్ చేస్తాను చూడండి, లవ్ సింబల్ కనిపిస్తుందా. ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే ఇదిగోండి, మీకు ఎలా చూపించాలి, త్రీ సింబల్స్ వచ్చినాయి. ఇదిగోండి కనిపిస్తుందా, తర్వాత చూపిస్తాను. ఎస్, మీ పర్సన్కి మీరంటే ఇప్పుడు తెలిసి వచ్చిందనమాట. వీళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారండి. వాడు మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే, పైకి కనిపించిన ఏడుపు ఏడుస్తున్నారు, మనసులో మీకు చెప్పుకుని ఏడుస్తున్నారు. అంటే మీరు బాధపడినప్పుడు వీళ్ళు పెద్ద లైట్ తీసుకుని జోవియల్గా తీసుకోవటం కానీ, పెద్ద పట్టింపు లేకుండా మళ్ళీ తిరిగి మిమ్మల్ని తిట్టడం కానీ ఇలా చేశారు. కానీ వీళ్ళకి బాధ వచ్చినప్పుడు ఒకరు చెప్పుకుంటే వాళ్ళకి కామెడీ అయిపోయారు. అండ్ ఇప్పుడు మీ పర్సన్కి మీరైతే కనెక్ట్ అవుతున్నారన్నమాట. నాకు ఇక్కడ 8 కనిపించింది. అండ్ థర్డ్ పార్టీ వారు ఎవ్వరు లేరండి. థర్డ్ పార్టీ వారికి ఇంకా మీ పర్సన్కి థర్డ్ పార్టీ వారికి డిస్టర్బెన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ డిస్టెన్స్ కూడా కనిపిస్తుంది. థర్డ్ పార్టీ వారి వల్ల ఇదంతా జరిగింది. థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చండి. ముందు ఒకలాగా వెనక ఒకలాగా మాట్లాడడం అయితే, ముందున్న మాటలు ఇప్పుడు ఏమీ లేవు, ముందున్న ప్రేమ ఇప్పుడు లేదు, అన్నీ ఇప్పుడు అవసరాలే. ఇప్పటి వరకు మీ పర్సన్ అవసరం తీర్చారేమో. అండ్ ఆ అవసరం ఏంటంటే మీ పర్సన్ తోటి వీళ్ళు ఇంకా ఏమంటే మీ పర్సన్ వల్ల వీళ్ళకి చాలా పనులు అయితే ఉన్నాయండి. అండ్ అవసరాలు కూడా ఉన్నాయి. మీ పర్సన్ తింగరమాలోకాలు కాకపోతే ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకొని వాళ్ళు అనమాట. ఇప్పుడు అయింది ఆకులు కాని కంచెలో పెడతారు చూడు, అలాంటి మైండ్ సెట్ అనమాట. ఇప్పుడు మీరేంటో తెలుసుకోలేక కదా. ఇప్పుడు మిమ్మల్ని అందరూ రెస్పెక్ట్ చేస్తారు, గౌరవిస్తారు. కానీ మీ పర్సన్కి మీ గురించి ఎందుకు తెలియలేదు, ఎందుకు తెలుసుకోలేకపోయారు. బయట వాళ్ళ గురించి, మీ గురించే తెలియని వాళ్ళకి బయట వాళ్ళ గురించి ఏం అర్థమవుతుంది, ఎలా డిసైడ్ అయిపోతారు, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది ఎలా డిసైడ్ అయిపోతారు. మిమ్మల్ని అర్థం చేసుకునేవా అవతల వాళ్ళే మంచివాళ్ళని డిసైడ్ అయిపోయి మిమ్మల్ని ఇంకా పట్టించుకోకుండా ఉన్నారండి. అసలు మీరు ఒక మాట చెప్పినా వినిపించుకునేవారు కాదు. వాళ్ళ వర్షంలో వాళ్ళు వెళ్ళిపోయేవారు.
ఒకవేళ మీరు ఏదైనా చెప్పాలనుకున్నా తప్పించుకునేవాళ్ళు. ఇప్పుడు మీ పర్సన్కి ఒక కష్టం అయితే వచ్చిందండి, ఒక కష్టం చెప్పుకోవడానికి ఒక పర్సన్కి కాల్ చేస్తారు, ఆ పర్సన్ బిజీ అని పెట్టేస్తారు. కానీ మీరు అలా కాదు కదా, మీ పనులన్నీ ఆపుకొని అండ్ వీరి కోసం టైం వేస్ట్ చేసుకుని వీళ్ళ కోసం తిండి నిద్ర మానేసి వీళ్ళ చుట్టూ తిరిగి వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వరకు మీకు నిద్ర పట్టదు అండ్ ఆకలి ఉండదు. మీకు వీరికి అంటే మీకు అవతల వాళ్ళకి అంత డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ చెప్పేది ఏంటంటే మీరేంటో అవతల వాళ్ళేంటో అర్థమవుతుంది. ఎమోషనల్గా చూసారు కదా, బ్లూ ఎనర్జీస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ అనేది కనిపిస్తుంది. ఎమోషనల్ కనెక్షన్ అనమాట. ఏదైనా ఫాగ్ వచ్చిందా, ఫాగ్ అన్నది రాలేదు కదా, ఇదిగోండి ఈ బ్లూ అన్నది, బ్లూ సింబల్ ఏంటంటే చూసారా, అది ఈ ఫాగ్లో చూద్దాం చూడండి. అసలు మీ విషయంలో చాలా కనెక్ట్ అయ్యారండి. చూసారా, ఇది ఇలా వచ్చి మరి మీకు ఏం కనిపిస్తుందో చెక్ చేసుకోండి. మీ పర్సన్ తింగర వేషాలు చాలా వేసినట్టున్నారే. నేను ఒకసారి డిస్టర్బ్ చేస్తాను. ఇదిగోండి లవ్ సింబల్ వచ్చిందా, ఇందా చూపించాను కదా, ఇది సింబల్, లవ్ సింబల్ అండ్ ఇది ఒక సింబల్. సింహరాశి కూడా వచ్చిందండి, వృషభ రాశి వచ్చింది. ఇది మీకు ఎలా కనిపిస్తుందో చూసుకోండి, చెక్ చేసుకోండి. ఒక పక్షిలా కనిపిస్తుందా అండ్ గిఫ్ట్ ఆర్టికల్లా కనిపిస్తుందా, ఇదిగోండి లవ్ సింబల్. ఇక్కడ 2 కపుల్స్ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ మైండ్లో ఉండే ఇది హార్ట్ఫుల్ విషెస్ అన్నమాట. మీ పర్సన్ ఇక్కడ సర్ప్రైజ్ అనేది దాచిపెట్టారు. ఎస్, ఇక్కడ ట్రావెల్ అనేది కనిపిస్తుంది. ఓకే, హనీమూన్ ట్రిప్ కూడా కనిపిస్తుందండి. అంటే మీ పర్సన్ మీతోటి వెడ్డింగ్ ప్లాన్ అయితే చేస్తున్నారు. సపరేట్ అయింది లవ్ అన్నది. ఇదిగోండి లవ్ సింబల్స్ ఎన్ని వచ్చాయో, అన్నీ సపరేట్ అండి, థర్డ్ పార్టీ ఏమీ లేదు, అన్నీ మీరే ఉన్నారు. ఇదిగోండి ఇది చాలా డిఫరెంట్గా పడ్డా చూసారా, లవ్ సింబల్. లవ్ సింబల్స్ ఎక్కువ పడింది. ఇదిగోండి ఫోన్ కానీ కాల్ కానీ మెసేజ్ చేస్తారండి మీ పర్సన్. ఇది కాల్ ఆర్ మెసేజ్ అయితే చేస్తారు. టెలిఫోన్ వచ్చింది అండ్ లవ్ బర్డ్ వచ్చింది, సింబల్ వచ్చింది, వెడ్డింగ్ ప్లాన్ కనిపిస్తుంది. ఇదిగోండి 8, ఇందా నుంచి నేను ఎత్తుక్కుంటున్నాను నేను, చూసారా 8, ఇదిగోండి కనిపిస్తుంది కదా, 8 అబాండెన్స్ కూడా కనిపిస్తుందండి. అంటే ఇది ఒక రాక్షస సంఖ్య కూడా అనుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు మీ మానసికంగా చాలా చాలా మారిపోయారండి, అంతకు ముందులా కాదు. ఆ జాలి దయ అంతా తగ్గింది. ఇప్పటి నుంచి మీరు ఒక కొత్తగా వాళ్ళ కనిపిస్తారు. మీ పర్సన్ మారడం కాదండి, మీలో మార్పు అయితే కనిపిస్తుంది. ఇది మరి ఇక్కడ టారో ఎనర్జీస్లో కూడా చూద్దాం. ఈ టారో ఎనర్జీస్లో అసలు మీ పర్సన్ గురించి తెలుసుకుందాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. ఒకసారి ఉండండి. ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా, ఇది ఒకసారి పక్కన పెట్టి తర్వాత మళ్ళీ చూపిస్తాను. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ సిచ్యువేషన్ గురించి దీనికి ఇచ్చే సమాధానాలు. అండ్ ఫస్ట్ ఏమో లైఫ్ సిచ్యువేషన్ గురించి చూద్దామండి, నెక్స్ట్ ఏమో దాని క్లారిఫికేషన్ అండ్ మీ విషయంలో అసలు ఎలా కనెక్ట్ అయ్యారో ఎనర్జీస్ అయితే చూద్దాం. పడింది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, అంటే కర్మ ఫేజ్లో అయితే ఉన్నారంటే మీ పర్సన్, వాటంతట అదే పడిందండి కార్డ్స్ వచ్చి. 9 ఆఫ్ పెంటికల్స్, ఇప్పుడు మీకు కనెక్ట్ అయ్యారనమాట ఈ పర్సన్. మధ్య నుంచి తీస్తాను కార్డ్స్.
ఫస్ట్ సిచ్యువేషన్, 2 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ కప్స్, ద మూన్. చూసారా, చెప్పాను కదా, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అండి. ఈ పర్సన్ ఎంత బిజీగా ఉన్నా సరే మీ మెమరీస్కి కనెక్ట్ అయి ఉన్నారు. ఇప్పటికే ఆలోచిస్తున్నారు, ఇప్పుడు ఆలోచిస్తారు, ఎప్పటికీ ఆలోచిస్తారు. మైండ్లో మీరు తప్ప ఇంకే వేరే ఆలోచన అయితే లేదండి. వారు ఎంత బిజీగా ఉన్నా మిమ్మల్ని తలుచుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు, అలానే బాధపడుతున్నారు. రెండు ఎమోషన్స్ అనమాట. ఇప్పుడు మీ మీ మీద ఉన్న ఇంట్రెస్ట్ కాస్త అవతల వాళ్ళు వదిలేస్తున్నారు, అవతల వాళ్ళు పెద్ద పట్టించుకోవట్లేదు, బిజీ అని తప్పించుకుంటున్నారు అనమాట. చూసారా, చారిటీగా ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీకు కనెక్ట్ అయ్యారు. అండ్ దీనికి క్లారిఫికేషన్ కూడా చూద్దాం. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించినా ఇంతలాగా వాళ్ళు ఎక్కువ డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, అవతల పర్సన్ ఒకళ్ళు ఉన్నారు కదా, అందుకు మిమ్మల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు కదా. ఇప్పుడు అవతల వాళ్ళు ఏం పెద్ద పట్టింపు ఏమి లేదండి. ఇప్పుడు మీ పర్సన్ మైండ్లో మీరే ఉన్నారు, ఇప్పుడు ఉన్న వాళ్ళని పక్కన పెట్టారనమాట, పెద్ద పట్టించుకోవట్లేదు. దీని క్లారిఫికేషన్ అయితే చూద్దాం. ఓకే, 2 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్, టెంపరెన్స్. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి సన్, అండ్ ద మూన్కి ద ఎంప్రెస్, నైట్ ఆఫ్ సోర్డ్స్. చూసారా, 5 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు ఈ పర్సన్ అసలు మెంటల్గా చాలా డిస్టర్బ్గా ఉన్నారండి. టెంపరెన్స్ ఏంటంటే వాళ్ళకి ఎంత బిజీగా ఉంటే అంత మంచిది అన్నట్టు అనుకుంటున్నారు, బిజీగా లేకపోయినా సరే బిజీ ఉన్నట్టు తప్పించుకుంటున్నారు. మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారండి, అవతల వాళ్ళని పెద్ద పట్టించుకోవట్లేదు, అవతల వాళ్ళని ఏడిపిస్తున్నారు మీ పర్సన్. ఇప్పటి వరకు మిమ్మల్ని ఏడిపించారు, ఇప్పుడు అవతల వాళ్ళు ఏడిపిస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్కి మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి మీతో ఉండాలనుకుంటున్నారు, అవతల వాళ్ళని పెద్ద పట్టించుకోవట్లేదు. మీకు వీళ్ళకి కనెక్ట్ అవ్వడం వల్ల ఎప్పుడు బయటపడదామా అన్నట్టు చూస్తున్నారు. ద సన్ కార్డ్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు వీరు ప్లానింగ్ సెక్షన్లో అయితే ఉన్నారండి. అంటే ఎనీ టైం ఈ పర్సన్ ఎలా ఉంటుందంటే తప్పించుకు తిరగటం అండ్ మీతో సడన్గా సర్ప్రైజ్ ఇవ్వటం ఇలా చేస్తారు. ఇదేంటంటే ద మూన్ ఎనర్జీస్ కార్డ్. వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తుందో ఎలా అనిపిస్తుందో కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారండి. అంటే ఇప్పుడు మీ కాంటాక్ట్ లేదనుకోండి, ఏదో విధంగా ప్రయత్నించి మీ కాంటాక్ట్ నెంబరు సాధిస్తారు అండ్ మీతోటి మాట్లాడించడానికి ఒక పర్సన్ అయితే పంపిస్తారు. వాళ్ళు ఫిమేల్ పర్సన్ అండి, వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఫిమేల్ పర్సన్ చేత మాట్లాడించడం అండ్ మీ పర్సన్ బాధని ఫిమేల్ పర్సన్ కూడా చెప్పడం అండ్ వాళ్ళు యాక్షన్ తీసుకోవడం, ఈ విషయాలు కూడా మీ పర్సన్కి తెలియనివ్వకుండా తీసుకుంటారండి. మీ పర్సన్ ఇలాగా అలా అని చెప్పడానికి కూడా ప్రయత్నిస్తారు. సిచ్యువేషన్ ఇది, మీ పర్సన్ ఇప్పుడు ఎవరితో లేరండి, ఒకరితో మీ గురించి చెప్పడం అయితే జరిగింది. తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, సంథింగ్ ఒక లేడీ పర్సన్ అయితే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక చోట మాట నిలబడదండి, అన్నమాట ఇప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడారో వాళ్ళకే చెప్పడం అయితే జరుగుతుంది. అలాంటి పర్సన్ అనమాట. ఓకే, ఇప్పుడు మీ విషయంలో యాక్షన్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ కరెంట్ ఎనర్జీ అండ్ వీరి గురించి ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు, దీని గురించి ఇచ్చే సమాధానాలు. మధ్య నుంచే తీస్తానండి కార్డ్స్. Three of Pentacles, 10 of Swords, 4 of Wands. చూసారా, మీ గురించి యాక్షన్ అనమాట. కమ్యూనికేషన్ వేస్తే వస్తుందండి టైంకి. ఇదిగోండి, మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. అది కూడా ఒక 12 రోజులండి, 12 రోజులు అయితే పడుతుంది. 3 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే 3 రోజులు మీ గురించి డిస్కషన్ అయితే చేస్తారంట. ఇప్పుడు అవతల వారికి ఎన్ని చెప్పినా సరే అవతల వారిని పెద్ద పట్టించుకోవట్లేదు. మీ పర్సన్ ప్రయత్నాలన్నీ మీ మీదే ఉన్నాయి. మీ గురించి ఒకరితోటి మాట్లాడడం, ఒకరికి చెప్పడం అండ్ మీ వరకు చేరేలాగా చేయటం ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి. 3 ఆఫ్ యాక్షన్ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన 3 ఫ్రెండ్స్ అయితే ఉన్నారండి. 3 ఫ్రెండ్స్కి కూడా మీ గురించి చెప్పడం, మాట్లాడడం అయితే జరిగింది. అసలు మీ విషయంలో ఏం జరిగిందో ప్రతిదీ క్లారిటీగా పోసగొచ్చినట్టు చెప్పటం అండ్ వాళ్ళు తప్పొప్పులు, ఇది తప్పు, ఇది ఇలా చేసావు, ఇది కరెక్ట్ కాదు అండ్ మీ వైపు పాజిటివ్గా మాట్లాడడం, ఇవన్నీ చేయగానే ఇంక వెంటనే రియాక్షన్ ఏంటి అంటే ఎస్ తప్పు అయిపోయింది, ఇక నుంచైనా బుద్ధిగా ఉండి మీతో హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటున్నారని. 4 ఆఫ్ హ్యాండ్స్ ఏంటంటే ఇంకా మీరే జీవితం, మీతో ఉంటేనే ఆనందం, మీతో ఉంటేనే ఇంకా అదొక స్వచ్ఛమైన బంధం. ఇప్పుడు మీరు లవర్స్ అనుకోండి, మ్యారేజ్ చేసుకోవాలనుకుని డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు థర్డ్ పార్టీ అన్నారు ఎవ్వరు లేరండి. అవతల వాళ్ళని ఇప్పుడు మీ పర్సనే అవతల వాళ్ళని ఏడిపిస్తున్నారు. మీరు చూడండి, ఒక థర్డ్ పార్టీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పటి నుంచి మీ పర్సన్ వల్ల మీరు బాధపడ్డారు కదా, అదే స్టేట్ ఇప్పుడు అవతల వాళ్ళకైతే ఉంది. మీకు కనెక్ట్ అవ్వటం, మీతో ఉండాలనుకోవటం, మీ గురించి యాక్షన్ తీసుకోవటం అయితే మీ పర్సన్కి అయితే ఉంది.
ఈ మంత్లో అయితే వచ్చేస్తుందండి. ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే వచ్చేస్తుంది. చూడండి, 3 మంత్స్ నుండి కానీ 3 ఇయర్స్ నుండి కానీ సపరేషన్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. సిచ్యువేషన్ అయితే చాలా ఎమోషనల్గా ఉంది. ఇప్పుడు వీళ్ళకి డబ్బు అవసరం, కానీ మిమ్మల్ని అయితే డబ్బు అడగడానికి కాదండి. ఇప్పుడు ఉన్నవాళ్ళు పాఠాలు నేర్పించారనమాట. అవసరానికి ఒకలాగా, అవసరం తీరిపైకి ఒకలాగా ఎప్పుడైతే ప్రవర్తించారో ఇప్పుడు మీ పర్సన్కి అర్థమైపోయింది. మరి ఇక్కడ ఇంకోటి ఏంటంటే రాసుల పరంగా కూడా ఎనర్జీస్ అయితే చూద్దాం. ఓకే, రాసులు రావచ్చు, ప్లానెట్స్ రావచ్చు, సిచ్యువేషన్ రావచ్చు అండి, నాకు తెలీదు. మరి ఎవరికి వర్తిస్తాయి, ఎవరికి జరుగుతాయో మనకు తెలీదు. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. ఈ రీడింగ్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ అండి ఇవి. ఈ రీడింగ్కి క్లారిఫికేషన్. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క సిచ్యువేషన్స్కి మీరు ఇచ్చే క్లారిఫికేషన్. మీ పర్సన్ అయితే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. కనిపిస్తున్నాయి కదా. ఫెమినిటీ. ఎస్ అండి, ఇక్కడి నుంచి హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది. మేషం నుండి మీనం రాశి వరకు అందరికీ బాగుంటుందండి. ఒకరికి తక్కువ ఒకరికి కాదు. చూడండి, మకర రాశి వారు వచ్చారు అండ్ మేషం వచ్చారు. ఇన్నర్ హీలింగ్. ఇప్పుడు మీ పర్సన్ హీల్ అవ్వడానికి కారణం కూడా మీరే. ఇప్పటివరకు బాధ అన్నది మీకు తీరిపోతుందండి. చూసారు కదా, మీ పర్సన్లో మార్పులు అయితే కనిపిస్తున్నాయి. పాఠాలు నేర్చుకుని వస్తారన్నారు కదా, ఇదిగోండి పాఠాలు నేర్చుకుని వస్తున్నారు. 2 రాసులు అయితే వచ్చాయండి. అబ్బా, వృషభ రాశి కూడా వచ్చింది. మిథున రాశి, జాయ్ అండ్ ప్లే. ఇక నుంచి మీ పర్సన్ తోటి లైఫ్ అనేది చాలా బాగుంటుంది. మీకే ఇంట్రెస్ట్ ఉంటుందండి, పక్కన పెడతారు, ఇంకా తక్కువ మాట్లాడతారు. మీ పర్సన్ మీ చుట్టూ తిరిగి మీతో మాట్లాడాలని చూస్తారు, మీరైతే తక్కువ పక్కన పెడతారు. రాసుల ప్రకారంగా అయితే ఇవి వచ్చాయి. మళ్ళీ మర్చిపోతాను, తీసి పక్కన పెడతాను. ఎస్, ఇక్కడ అన్నట్టుగానే మీ పర్సన్ హీల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీకు క్షమాపణ కూడా అడుగుతారండి. రాని రాసులు రాలేదా అంటే అందరికీ వర్తిస్తుందండి. లైఫ్ లెసన్స్. ఇప్పుడు మిమ్మల్ని మీరు గుర్తించబోయే పర్సన్ అయితే వస్తున్నారు. అండ్ వాళ్ళ గురించి ఇదిగోండి 8 ఇందాక పడిపోయింది, చూసారా? మీకు 8 కనిపిస్తుందా ఎవరికైనాను? ఆహా, మీన్ రాసి వచ్చింది. గురుగ్రహం కూడా అనుకూలంగా ఉంది. గురువు కూడా ప్రేమకి సంబంధించి, పెళ్ళికి సంబంధించి పవర్ఫుల్ గ్రహం అండి. సాటర్న్ కూడా ఏంటంటే బంధాలు విచ్ఛిన్నం చేయదండి, బంధాలు కలిపేలా చేస్తుంది. ఏ విధంగా అంటే ఒక విలువను తెలుసుకునేలా చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు మీ జీవితం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. న్యాయాలు తెలుసుకునేలా అవతల వాళ్ళకి నేర్పించేలా మీరు ఉండాలి. అలానే మీ పర్సన్ ఎలా మోసం చేస్తే జీవితంలో ఎంత బాధపడాలో ఇవన్నీ తెలుసుకుంటారు. మీకు ఇప్పుడు ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ అండ్ ఈ జరుగుతుంటే మీకు ఇప్పుడు చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే 8 అనేది వచ్చింది కదా, కర్మను బట్టే లైఫ్ అనేది ఉంటుంది. మీరు మంచి వాళ్ళని ఎనర్జీసే చెప్పాయి. సో మీ మంచి వాళ్ళకి మంచి అనేది జరుగుతుంది. చూసారు, కమ్యూనిటీ టెక్నాలజీ. ఇప్పుడు కొన్ని వారికి మ్యారేజెస్ అయితే కనిపిస్తున్నాయి, రీయూనియన్ అయితే కనిపిస్తున్నాయి. రాసుల ప్రకారంగా చూసుకుంటే మీన రాశి వచ్చింది, వృషభ రాశి వచ్చింది, మేషం వచ్చింది, మకర రాశి వచ్చింది, మిథున రాశి వారు వచ్చింది. మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి మీ అందరికీ ఇది క్లారిఫికేషన్ అండి. మిగతా రాసులందరికీ జరిగితే ఒక్కొక్క సిచ్యువేషన్ క్లియర్ అయ్యాక ఈ రాసుల వారికి వచ్చిన మట్టుకు అవుతుంది. కాస్మిక్ ఎనర్జీస్లో 3 కార్డ్స్ తీస్తానండి. వీడియో లెంత్ అయిపోతుంది కదా, అవసరమైతే ఇంకా 2 కార్డ్స్ తీస్తాను అంతే. ఇప్పుడు మీ పర్సన్ కాస్మిక్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు కాస్మిక్ ఎనర్జీస్లో మీ పర్సన్ సోల్ అనేది ఉంది కదా, ఈ సోల్ అనేది ఏం మాటలు చెప్పాలనుకుంటున్నారు అండ్ వారి మనసులో ఏముంది అండ్ ఛానల్ మెసేజ్ కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ బాటమ్ ఆఫ్ డే ఛాలెంజెస్ అయితే కనిపిస్తున్నాయి. మరి మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మనసులో? యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క అండ్ మీరు నెంబర్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే పిక్ చేసుకోక్కర్లేదనుకోండి, పిక్ చేసుకుంటే మీకు ఇక్కడ అక్యురేట్గా అనిపిస్తాయి కదా, మీ మనసులో ఏ ప్రశ్న అయితే ఉందో ఆ ప్రశ్నకి మీకు కనెక్ట్ అయ్యి రిజనేట్ అయినట్టు అనిపిస్తుంది. పర్సనల్ థింగ్లా ఫీల్ అవుతారనమాట. ఇప్పుడు నేను షఫల్ చేస్తున్న ఎనర్జీస్ కార్డులో అసలు మీ పర్సన్ ఎనర్జీస్ అనేది ఏ విధంగా ఉంది. వీటిలో కూడా రాసులు కూడా రావచ్చండి, చెప్పలేం. మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు?
హెల్త్ అయితే బాగాలేదు. చెప్పాను కదా, చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయండి. కొంచెం హరాస్మెంట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది వాళ్ళ లైఫ్లో. బ్రేకప్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయంట. అది డివోర్స్ కానీ బ్రేకప్ కానీ. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ అయితే లేరండి. థర్డ్ పార్టీ వారు సపరేట్ అయిపోయారు. ఇప్పుడు మీతో బ్రేక్ చేసుకున్నారు కదా, వీరి గురించి కదా బ్రేక్ చేసుకుంది. ఇప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూ అయితే కనిపిస్తుంది. ఫైర్ సైన్ వచ్చింది. ఫైర్ సైన్ అంటే మేషం, సింహం, ధనుసు రాశి కూడా వచ్చింది. అంటే క్యాండిల్ ఎనర్జీస్లో కూడా మనకి ఇక్కడ సింహరాశి కూడా కనిపించింది కదా, ధనుసు రాశి కూడా కనిపించింది, మర్చిపోయింది చెప్పడం. ఫైర్ సైన్ ఏంటంటే ఒక కమ్యూనికేషన్ అనమాట, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. 3 కార్డ్స్ అయితే తీసాం కదా, డేట్ నైట్ అనేది ఉంది, సైకిల్ ఎండింగ్, మూవింగ్. అంటే ఇప్పుడు దీనికి ఒక క్లారిఫికేషన్ తీద్దాం. మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. మీతో డివోర్స్ అనేది లేదు, సపరేషన్ సిచ్యువేషన్ లేదు, ఉన్నవారితో సపరేట్ అయితే అవుతున్నారండి. ఇప్పుడు క్లారిఫికేషన్ కూడా తీద్దాం. ఒకసారి షఫల్స్ చేసి క్లారిఫికేషన్ కూడా తీద్దాం. హెల్త్ క్లారిఫికేషన్ లేయర్. ఇప్పటి వరకు వారు అబద్ధాలు అయితే విన్నారంటండి. ఇప్పుడు అర్థమవుతుంది. మేనిఫెస్ట్ ఎనర్జీ, హనీమూన్. చెప్పాను కదా, మీతో వెడ్డింగ్ ప్లాన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ పరిస్థితి ఏమీ బాగలేదండి. మిమ్మల్ని కొంచెం టైం అయితే అడుగుతున్నారు. అన్ని అవకాశాలు బాగున్నాక మీ లైఫ్లోకి అయితే వస్తారంట. ఎర్త్ సైన్ కూడా వచ్చిందండి. వృషభం, కన్య, మకర రాశి వచ్చింది. ఇదిగోండి, స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది. ఈ ఎనర్జీస్లో అయితే ఎవరెవరికి వచ్చింది? మేషం, సింహం, ధనుసు రాశి అండ్ ఇంకో రాశి ఏంటి, ఎర్త్ సైన్. వృషభం, కన్య, మకర రాశి వారు అయితే వచ్చారు ఈ ఎనర్జీస్లో. ఇప్పుడు మీ పర్సన్కి అర్థమైపోయిందండి, అవతల వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పారు. వాళ్ళ వల్ల ఇప్పుడు మీ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు. అండ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారండి. కానీ మీ పర్సన్ అయితే లొంగట్లేదు. ఇప్పుడు మీరంటే ఇష్టపడుతున్నారు, మీతో ఉండాలనుకుంటున్నారు, అవతల వాళ్ళు ఏడిపిస్తున్నారు అనమాట. అది మరి ఇప్పుడు లాస్ట్గా లవ్ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయి. ఇవి ఛానల్ మెసేజెస్ అనమాట. మీ పర్సన్ నుండి వచ్చే ఛానల్ మెసేజెస్. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఛానల్ మెసేజెస్. థర్డ్ పార్టీ వారితో సపరేట్ అయితే అయిపోతున్నారండి. మరి మనసులో మాటలు కూడా ఉంటాయి కదా, మీకు ఏం మెసేజ్ చేయాలి, మీతో ఏం చెప్పాలి అనుకునే మాటలు వీటిలో ఉంటాయి. ఛానల్ మెసేజెస్ అనమాట. మీ పర్సన్ నుండి వచ్చే ఛానల్ మెసేజెస్. మీరంటే చాలా చాలా ఇష్టం అంటండి. ఇదిగోండి, స్పై చేస్తున్నారంటే మిమ్మల్ని, ఏం చేస్తున్నారు, ఏంటి, ఎలా ఉన్నారని. వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండి బాగోలేదండి, హీల్ అవుతున్నారంట. మీ పిక్స్ చూడగానే వాళ్ళకి స్మైల్ రావడం కానీ, అండ్ మీ మొహం చూడగానే వాళ్ళకి బాధ రావడం కానీ, కొంచెం సెల్ఫ్ కేర్ కూడా తీసుకుంటున్నారు. మిమ్మల్ని చూసి హీల్ అవుతున్నారు. మిమ్మల్ని చూసి ఫోటోగ్రాఫ్ చూస్తారు కదా, మీ పిక్స్ చూస్తున్నారు అనమాట. మిస్ అవుతున్నారు, మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారండి. మీతో మెమరీస్ అయితే ఉన్నాయి, ఆ మెమరీస్ చాలా గుర్తొస్తున్నాయి. మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు స్పై ఎనర్జీ చేస్తున్నారంట. మీతో ఉంటే అన్నీ తలుచుకుంటే, మీతో ఉన్నప్పుడు బాగానే ఉంది, వీళ్ళకి పోయే కాలం వచ్చి ఇప్పుడు మీ గురించి తలుచుకుంటున్నారు. అంటే పోయే కాలం అంటే అవతల వాళ్ళు నమ్మారండి. ఇప్పుడు అర్థమైంది అసలు వాళ్ళు ఎవరో, కొసలు ఎవరో. ఇప్పుడు వాళ్ళ మెసేజెస్ ఏంటంటే మీ పిక్స్ చూస్తున్నారంట. ఇంకేం చెప్తున్నారో చూద్దాం. వాళ్ళ లైఫ్లో మీరు తప్ప ఇంకేం మిగిలింది ఏం లేదండి. ఇదిగోండి, ఇప్పుడు వాళ్ళకి మెరుపులో మీరు కనిపించారు. చాలా మోసపోయారంటండి, జీవితంలో వాళ్ళు మోసపోయారంట. ఇప్పుడు మిమ్మల్ని ఎలా అంటే మీ పర్సన్ నమ్మి మీరు మోసపోయారు, మీ పర్సన్ ఏమో అవతల వాళ్ళని నమ్మి మోసపోయారు. మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీరు వారు ఒకలా అనిపిస్తున్నారు. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది. ఓకే, ధనుస్సు రాశి. ఇప్పుడు మీ పర్సన్ మీ మీద ఎక్కడ లేని ప్రేమాన్ని, ఎక్కడ లేని మాటలన్నీ విసురుతారనమాట. రొమాంటిక్ పార్ట్నర్గా మారిపోతారు. ఎక్కడ లేని ప్రేమంతా ఒలకపోస్తారు. ఇంకా ఫైనల్గా 3 కార్డ్స్ అయితే తీస్తాను. మీ పర్సన్ లవ్ మెసేజెస్ అయితే ఈ విధంగా పంపించారు. ఇదిగోండి, లవ్ అనేది ఇస్తున్నారు, ప్రేమ అనేది కనిపిస్తుంది. ఇదిగోండి, మీతో మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు, మీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు. వెడ్డింగ్ రింగ్స్ చూసారు కదా, వెడ్డింగ్ రింగ్స్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారండి. చూసారు కదా, ఇది మీ పర్సన్ నుండి వచ్చిన లవ్ మెసేజెస్. అన్ని ఎనర్జీస్ కార్డ్స్ యాక్యురేట్గా వచ్చాయండి. మిగతా రాసులు రాలేదని కాదు, అన్ని రాసుల వరకు వర్తిస్తుంది. కానీ ఇప్పుడు వచ్చిన రాసులు ఏంటంటే మీరు ఎక్కువ బాగా సఫర్ అవుతున్నారు అనుకుంటా పార్ట్నర్ విషయంలో. సో ఇప్పుడు వాళ్ళ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ వాళ్ళు సపరేట్ అయిపోతున్నారు. మీకు కొన్ని రోజుల్లో సపరేషన్ అనేది కనిపిస్తుంది. మీతో కాదు, థర్డ్ పార్టీ వారితోటి మీతో కనెక్ట్ అవుతారు. ఇంకా ఫైనల్గా మనం ఇక్కడ ఈ వాటర్లో
మ్యాస్టిక్స్ అనేది చూద్దామండి. ఓకే, లవ్ సింబల్ కనిపిస్తున్నాయి మీకు. ఈ మ్యాస్టిక్స్ అనేది ఉంటుంది. ఇలా దగ్గర పడ్డామనుకోండి మ్యారేజ్ ఉంటుంది, యూనియన్ ఉంటుంది. ఇలా వచ్చినా సరే పర్లేదు. ఇది యూనియన్ కూడా కనిపిస్తుంది. సిచ్యువేషన్స్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది లవ్ రీడింగ్ అండ్ క్యాండిల్ ఎనర్జీస్ రీడింగ్ కాబట్టి ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇలా ఉందనుకోండి, ఇలా పడిందనుకోండి, వాళ్ళు మిమ్మల్ని మీట్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు. అండ్ ఇలా పడితే మీతో ట్రావెల్ చేయాలని అయితే అనుకుంటున్నారు. అండ్ ఇంకా ఇలా వెళ్ళిపోతే ఇంకా మీ లైఫ్ వేరు, మీ లైఫ్ మీది, వారి లైఫ్ వారిది అన్నట్టుగా. ఇదేంటంటే ఇంకా మీరే నెగ్గారు వీరి మీద, వీళ్ళే డౌన్ఫాల్ సిచ్యువేషన్లో కనిపించారని ఒప్పుకోవటం. అర్థమవుతుందా? అది యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఈ విషయంలో ఇది అవుట్పుట్ అనమాట. అవుట్పుట్ విషయంలో ఏం చెప్తున్నారు యూనివర్స్? ఎస్, ఎక్స్ వచ్చింది. చెప్పాను కదా, రీయూనియన్ అనేది కనిపిస్తుంది. ఇది ఫస్ట్ ఎనర్జీ. అండ్ అదిగోండి, కలిసారు కదా. ఇప్పుడు మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది. ఎస్ అండి, మీ పర్సన్ మీరు ఒకటవుతున్నారు, మాట్లాడుకునే వరకు వస్తున్నారు. మీ పర్సన్ వచ్చి మాట్లాడతారు. అండ్ ఇంకొకసారి వేస్తానండి, అవి అలా వచ్చేసి స్టిక్స్. ఫైనల్గా మూడోసారి మీ సాటిస్ఫాక్షన్ కోసం. చూసారా, మీతో ట్రావెల్ అయితే చేస్తారంట. కనిపించిందా? ఇదిగోండి, మీతోనే ట్రావెల్ చేసేది. వాళ్ళంతటా వాళ్ళే మిమ్మల్ని మీ చుట్టూ తిరుగుతారండి, మీతో ట్రావెల్ చేస్తారు. మీరు ఎక్కడ ఉంటే అక్కడే మీతో మాట్లాడడానికైతే ప్రయత్నం చేస్తారు. మరి ఇక్కడ ఈ రీడింగ్ అనేది మీకు కనెక్ట్ అయింది అనుకుంటున్నాను, యాక్యురేట్గా వచ్చింది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ టు ఆల్. ఈ రోజు నుంచి మీకు లైవ్ రీడింగ్స్ అయితే ఉంటాయండి. అలానే పర్సనల్ రీడింగ్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. మీరు అలా కాంటాక్ట్ అయితే అయ్యి ఉండొచ్చు. మీ సిచ్యువేషన్స్ బట్టి ఫీజు అయితే ఉంటుందండి. ఇదండి ఈరోజు రీడింగ్. ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే ఉంటాయి. లైక్ చేస్తున్న వారందరికీ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు ఆల్. మీ నమ్మకమే మా గెలుపు అండ్ మీరే గెలిపించేదండి. మీరు నమ్ముతున్నారు, మీ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే తీసుకొస్తాను. ఇదండి ఈరోజు రీడింగ్. ట్రై చేయండి. ఈ క్యాండిల్ అండ్ ఈ మ్యాస్టిక్స్ చేసి అండ్ యూనివర్స్ని అడగండి, మీ పర్సనల్గా మీరు తెలుసుకుంటారు. ఇదండి, మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.